నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్కి వచ్చి క్రిస్టియన్పల్లి శివారులో ఉన్నటువంటి 523 సర్వే నెంబర్లో గత 10 సంవత్సరాల నుంచి కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ భూములను అంకిత భావంతో హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలను తేలిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా నిర్మూలించడం జరిగింది, డిమాలిషన్ చేయడం జరిగింది. దానికి నిన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఒకలేరుపుడు ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వ భూమును మీరు ఇట్లనే కబ్జా పెట్టండి, మీరు ఇన్నే గుడిసెలేయండి, వాళ్ళు మళ్ళీ కలగొడితే మళ్ళీ వేయండి, నేను చూసుకుంటా అని చెప్తున్నాను. ఇవాళ నేను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సూటిగా అడుగుతున్నా, నీకేమైనా సిగ్గు లజ్జ శరణం ఉందా? 10 ఏళ్ళు నీ పరిపాలన మళ్ళీ ఈ అనాథలు, ఈ వికలాంగులు, ఈ 2 కళ్ళు లేనటువంటి వాళ్ళ మీద చూపించావు కదా, వాళ్ళందరినీ కనబడలేదా? అధికారం పోయినాక కనబడుతున్నారా? లేకపోతే ప్రజలందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఈరోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు. వాళ్లకు దొంగ పట్టాలు అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్, ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్. నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి. ఇది ఒక్కటే కాదు, ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవన్ నువ్వు. నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి, ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది. మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామన్నామో దాన్ని మేము పట్టుబడి ఉన్నాం. నిజమైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం తప్పకుండా. ఇవాళ నిన్న ప్రజల ముందర ఏదో ఊరేడుకు నేర్చుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో సింపతి గెయిన్ చేయడానికి మాట్లాడినాం కదా, వీళ్ళకి పట్టాలు ఉన్నాయి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఇచ్చిండ్రు అన్నావు కదా. ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు, ఈ పట్టా జెన్యూన్ పట్టా అని చెప్పి. ఒకవేళ జెన్యూన్ కాకపోతే కేసు మరి నీ మీద కూడా అవుతుంది. ఆ ప్రాంతాల్లో దొంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్, కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్, నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాంగ్. ఇవాళ మాట్లాడుతున్న మీటర్లు ఉన్నాయి, ఆ మీటర్ల కొరకు, ఆ నల్లాల కొరకు నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరులు అధికారులపైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా. ఇవాళ అధికారులు గొప్ప ప్రక్షాళనకు అడుగు పెడితే ఇవాళ మహబూబ్నగర్ నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరు అధికారులను మెచ్చుకుంటున్నారు, ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అధికారుల పైన. నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శవాల మీద పేలాలనుకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తావు, అధికారులను విమర్శిస్తావు. కొంచెమైనా బుద్ధి ఉండాలి శ్రీనివాస్ గౌడ్ నీకు. ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారో. నీ హాయంలో కలెక్టర్ల కాడ నుంచి అందరు వచ్చి నీ కారు డోర్ తీయగా సరిపోయింది. ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గర చూడు, సాయంత్రం 7 గంటలైనా సరే అందరినీ వచ్చినటువంటి ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని ఓపికతో విని పరిష్కార మార్గాలు వెతుకుతా ఉంది కలెక్టర్. ఇవాళ ఆర్మిషన్లు పనిచేస్తున్నారు, ఇద్దరు కూడా జిల్లా హెడ్స్, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తుంది. ఇవాళ అందరికీ ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ, ఈ అధికార పార్టీ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పనిలో భాగంగా, వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దిశానిర్దేశంలో జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే, వాళ్ళ ప్రక్షాళన చేస్తూ ఉంటే నీవు ఓర్వక, చూడలేక, అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆ ప్రజల ముందర ఏదో మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు. ఇది మానుకోవాలని సీరియస్గా హెచ్చరిస్తా ఉన్నా శ్రీనివాస్ గౌడ్. నువ్వు అసలు ఈ పట్టాలే కాదు, డబల్ బెడ్రూమ్ అమ్ముకోలేదా? నీ బండ డెస్క్లో పెట్టుకొని ఏడ పడతాడు ఎవరికి పడతాడు రాసి ఇయ్యలేదా?
అధికారులను ఒత్తిడి చేసి ఎండి పట్ట సర్టిఫికెట్ల మీద సంతకాలు తీసుకోలేదా? ఇన్ని తప్పులు చేసి, ఇన్ని అవినీతులు చేసి, ఇన్ని అక్రమాలు చేసి, ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు వదిలిస్తున్నావు. మహబూబ్నగర్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ ఉసురు తలిగే నువ్వు వీడికి వచ్చినావు, నువ్వు ఆపోజిషన్లోకి వచ్చినావు, వాళ్ళందరూ ఉసురు తలిగే ఆడికి వచ్చినావు. 2 లక్షలకు 3 లక్షలకు డబల్ బెడ్రూమ్ అమ్ముకున్న నువ్వు నీ తమ్ముడు మీ గ్యాంగులు కావా? నీ హాయంలో కాదా 2-3 పోలీస్ స్టేషన్లో 10 కేసులు అయినాయి? అక్రమంగా మా వాళ్ళ మీద కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసారు మా కేసులు. నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్ నీ దగ్గర పనిచేసే ఒక అధికారి కొడుకు బలే కదా, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతావు దీని గురించి? ప్రజలకందరికీ, మహబూబ్నగర్ ప్రజలకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అధికార పార్టీ తరఫున చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్నా. అర్థం చేసుకోండి. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ మహబూబ్నగర్లో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది, ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది, ఒక యుద్ధం జరుగుతూ ఉంది. అర్థం చేసుకోవాలి, సహకరించాలి. అధికారులకు కానీ నాయకులు కానీ మీరందరూ సహకరించాలి. అర్థం చేసుకోండి. ఇవాళ నిన్న జరిగిన సంఘటనలో మేము బీదోలో మనం ఏడుస్తూ ఉన్నారే, మళ్ళీ వాళ్ళకు దొంగ పట్టాలు అమ్మింది ఎవరు? 2 లక్షలకు 3 లక్షలకు దొంగ పట్టాలు కొనుక్కునేవాడు, 2 లక్షలకు 3 లక్షలకు డబల్ బెడ్రూమ్ పట్ట సర్టిఫికెట్ కొనుక్కునేవాడు ఇల్లు లేక, ఇడుపు లేక, పూటకు తినడానికి లేక, 3 పూటల వల్ల ఒక పూటకు తినేవాడు గరీబోడా, లేకపోతే 2 లక్షలకు 3 లక్షలకు దొంగ పట్ట సర్టిఫికెట్ కొనుక్కున్నాడు గరీబోడా? ఎవరు నిజమైన పేదలు? ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. అధికార పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇల్లు లేనటువంటి నిజమైనటువంటి అర్హులకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేము ఇదే వేదికగా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. మీ చేతిలో పట్ట సర్టిఫికేట్ ఉంటే ఆ పట్ట సర్టిఫికేట్ తీసుకొని దరఖాస్తు పెట్టి ఎంఆర్ఓ అప్లికేషన్ ఇవ్వండి. అది జెన్యునా కాదా వాళ్ళు తెలుస్తాం. ఒకవేళ ఆ పట్ట సర్టిఫికేట్ ఎవరిచ్చారు, మీకు ఎవరిచ్చారు ఆ పేరు చెప్పండి. అది చెప్పరు ఎవరు. అరే కొంచెమన్నా తెలివి ఉండాలి అని మాట్లాడితే మాజీ మంత్రి నీ హయాంలో ఎంఆర్ఓ గారు లెటర్ రాసి పోలీసులకు ఒక 3 పేర్లు రాసి, 3 పట్టా సర్టిఫికేట్లు డూప్లికేట్ అమ్ముతున్నారు, భూ కబ్జా చేస్తున్నారు, అక్రమంగా ఇల్లు కట్టిస్తున్నారు, వీళ్ళపైన చర్య తీసుకోమంటే పోలీసు వాళ్ళు అప్పట్లో ఎఫ్ఐఆర్ చేసారు, కేసు ఇన్వెస్టిగేషన్ చేసారు, ఛార్జ్షీట్ చేసారు. ఇది నిజం కాదా? ఇది నీకు తెలియదా? వాళ్ళే ఎవరైతే పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి అమ్మిండ్రో వాళ్ళే ఇవాళ ఏడ్చేటోనికి తుడిచినట్టుగా వాళ్ళకు నాశనం చేపిస్తాం, లంచ్ చేస్తామని చెప్పి వాళ్ళకు బాధితులు లేదు ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పట్టాలు అమ్ముకునేది ఆ దొంగలు. ఈ వేదికగా నేను పోలీసు వారిని కూడా నేను సుమోటోగా దీన్ని స్వీకరించండి. ఆ దొంగ పట్టాలు అమ్మిన వాళ్ళు ఎవరు వాళ్ళని కూడా తేల్చండి, వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించండి. ఆ బాటలో ప్రయాణం చేయాలని చెప్పి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా నేను పోలీసు అధికారులను కూడా వేడుకుంటా ఉన్నా. అసలు 86 ఎకరాల పైచిలుకున్నటువంటి 523లో గత కాంగ్రెస్ ప్రభుత్వం 1300 పైచిలుకు పట్టా సర్టిఫికేట్లు నిరుపేదలకు ఇచ్చింది. మరి ఆ పట్టా సర్టిఫికేట్లు అన్నీ నాకు మళ్ళీ నీకు సిగ్గులేదా అని అడగడానికి నాకే సిగ్గేస్తుంది. ఆ 1300 పట్టా సర్టిఫికేట్లను అధికారుల కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపసు తీసుకున్నది? డబల్ బెడ్రూమ్లు అందరికి ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాపసు తీసుకున్న చీటరు నువ్వు కాదా? నీ ప్రభుత్వం కాదా? ఇచ్చినవా మళ్ళందరికీ? దాదాపు 10% మంది కూడా నువ్వు డబల్ బెడ్రూమ్ లేలే. డబల్ బెడ్రూమ్ అమ్ముకుంటారు మీరు ఇంట్లో అందరూ కలిసి, మీరు మీ కార్యకర్తలు మీ నాయకులందరూ కలిసి. ఎవరైతే పట్ట సర్టిఫికేట్ వాపసు తీసుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి. ఆ పట్ట సర్టిఫికేట్ మీరు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. వాళ్ళందరూ హైకోర్టుకు పోయినరు. హైకోర్టు నుంచి 100 మంది మీకు మొట్టికాయలు వేసి హైకోర్టు నుంచి కూడా ఆరంభం చేస్తే కూడా వాళ్ళకి న్యాయం చేయడం దుర్మార్గులు. నువ్వు పేదల గురించి మాట్లాడతావా? పేదల నోటికాడి బువ్వను గుంజుకొని తిని బలిచినటువంటి నాయకుడు నువ్వు ఇవాళ పేదల గురించి మాట్లాడతావా? మహబూబ్నగర్ భ్రష్టు పట్టించినావు నువ్వు. అవినీతికి పరాకాశ నీ పరిపాలన. ఇవాళ వచ్చి ముసలి కన్నీళ్ళు కారుతా ఉన్నావు. చెప్పు, నేను చెప్తున్నది తప్ప 1300 పట్టా సర్టిఫికేట్లు మీరు తీసుకోలేదా? హైకోర్టులో కేసులు వాళ్ళేదా? అధికారులకు ఆదేశాలు రాలేదా? వాళ్ళందరినీ నువ్వు డబల్ బెడ్రూమ్ ఇచ్చినావా? నీవు చేసిన తప్పులన్నీ బయటపడతాయని ఇక్కడ అధికారులు ఒక న్యాయంగా నీతిగా ఒక పని చేస్తూ ఉంటే దాని మీద వచ్చి నువ్వు ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నీకు ప్రేమ ఉంటే ప్రజలపైన
నువ్వు నిన్న అన్నావు దొంగ పట్టాలు తయారు చేసే వాళ్ళ మీద కేసు పెట్టండి. క్లియర్ కట్ ఉందబ్బా. ఆడ దొంగ పట్టాలు తయారు చేసే వాళ్ళు నీ పక్కన ఉన్నారు నిన్న. వాళ్ళందరూ ఎవరు అనుచరులు? మీ తమ్ముడు అనుచరులు. నువ్వు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, నిజంగా ప్రజానాయకుడు అయితే, నేను అన్నావు కదా మళ్ళీ వస్తానేనని ఆ ఆశ నీకు నిజంగా ఉంటే నీ తమ్ముడిని, ఆ దొంగలను, ఆ బోగస్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులకు సరెండర్ చేయి. నువ్వే వచ్చి సరెండర్ చేయి. వీళ్ళే చేసారు, తప్పు చేసారు, వీళ్ళే పేదల జీవితాలతో ఆడుకున్నారు, పేదలకు పట్ట సర్టిఫికేట్ అమ్మిండ్రు, నా అధికారాన్ని దుర్వినియోగం చేసారు వీళ్ళని చెప్పి వాళ్ళని అప్పచెప్పు పోలీసులకు. అది చేత కాదు. పుట్టిగానే అధికారులను, అధికార ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడం తప్ప నీకు వేరే ఏం చేత కాదు. ఏం ఎత్తిపోసినా ప్రజలు చాలా విఘ్నులు. మహబూబ్నగర్ ప్రజలకు అంతా అర్థమవుతా ఉంది ఏం జరుగుతూ ఉంది. హర్షం ఎంఆర్ఓలకు, పోలీసులకు, అధికారులకు అందరికీ కూడా అందరూ మెచ్చుకుంటూ హర్షిస్తూ వాళ్ళకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఒక్క నీవు తప్ప అందరూ హర్షిస్తూ ఉన్నారు నిన్నటి సంఘటనను. ఆ రోజు అక్రమాలకు నువ్వే కారణం. నీ ఎంట ఉన్నది బ్రోకర్లు, ఆ బ్రోకర్లే మొత్తం అమ్ముకున్నారు. ఇవాళ వచ్చి మళ్ళీ ఏదో నీతులు మాట్లాడతావు, అధికారుల గురించి మాట్లాడతావు. వాళ్ళ అధికారులు చూడ ఎంత మంచిగా పనిచేస్తున్నారు. నీవు కాయన్నా పొద్దుగాల లేస్తే 6 గంటల ఇక్కడ మహబూబ్నగర్లో నీ అధికారం కూడా ఎవరెత్తుకోపోతాడు ఎమ్మెల్యే గిరి అన్నాడు సర్ది కట్టుకొని వస్తుంటివి. మొత్తం అధికారులంతా నీ ముందు చుట్టే తిప్పుకుంటుంటివి. ఒక్క నెల పని చేయించామా? మేము 8 నెలలు 9 నెలలు అవుతుంది గెలిచబడడం చూసామా? ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారంట కలెక్టర్లు పెట్టుకొని తిరిగి దినమంతా. మీరు కూడా జర్నలిస్ట్ కూడా ఆలోచన చేయాలి. వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వస్తూ ఉంది. మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. పత్రికా విలేకరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా సహకరించాలి. నిజమేంది, అబద్ధమేంది, మంచిది, చెడేంది, ఏది మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి, ప్రజలకు తీసుకోవాలి, మీరు కూడా కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాం. మీకు ఇచ్చేటటువంటి జర్నలిస్టులకు ఇచ్చేటటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో కూడా ఏం చేసింది ఈ శ్రీనివాస్ గౌడ్ అనే విషయం మీ అంతరాత్మకు తెలుసు కదా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా సర్వే నెంబర్లు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి, అక్రమార్కులను ఎవరిని వదలమని చెప్పారు. అది చెప్తూ ఎంఆర్ఓ గారు ఒక మంచి మాట చెప్పారు. నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే ఇవాళ పేదవాళ్ళు వచ్చి దరఖాస్తు పెట్టండి, మేము ఎంక్వైరీ చేస్తాం, ప్రభుత్వంలో మీరు ఏ స్కీమ్కి వెళ్ళకుండా ఆ స్కీమ్లో మీకు లబ్ధి ఇస్తామని కూడా చెప్పారు. అదే మాట మళ్ళీ మేము కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా. మీరు రండి, మీరు దరఖాస్తు పెట్టుకోండి. కానీ ఈ శ్రీనివాస్ గౌడ్ మాటలు నమ్మితే మాత్రం అక్కడ ఉన్నోళ్ళే కాదు, ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, అందరూ కూడా మునుగుతారు. కానీ అర్థం చేసుకోవాలి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు చూడండి, గతంలో శ్రీనివాస్ గౌడ్ మాట విని ఎవరైతే ఎంటీ డబుల్ బెడ్రూమ్ పట్టాల మీద సంతకం పెట్టిన అధికారులందరూ, ఒక కలెక్టర్, 2 ఎంఆర్ఓలు, 2 ఆర్ఐలు, సర్వేయర్లు, సెక్రటరీలు, ఆర్డీఓ అందరూ సస్పెండ్ అవుతా ఉన్నారు, జైలు కూడా పోతున్నారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా అవుతా ఉంది. కనుక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు, మన మహబూబ్ నగర్ నాశనం పట్టించినటువంటి రాక్షసుడు ఈ శ్రీనివాస్ గౌడ్ అబద్ధాల కూర. ఆయన మాటలు నమ్మకండి. ఆయన మాటలు నమ్మి కనుక మీరు ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీ మీద కేసు అవుతుంది, ఆయన మీద కూడా కేసు పెడతామని చెప్పి చెప్తాం. జర్నలిస్టులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ ప్రాంతంలో తెలుసో తెలియకో ఎవరైనా నిర్మించుకుంటే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ దృష్టికి ఏమొచ్చినా నిజమైన లబ్ధిదారుడు మీరు అనుకుంటే మా దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి, ఓ దరఖాస్తు పెట్టించండి. తప్పకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళు నిజంగా అర్హత ఉంటే, వాళ్ళకి ఏ అర్హత ఉంటే ఆ అర్హతకు వాళ్ళకు అవసరమైనటువంటి లబ్ధి, అవసరమైన పథకాలు వాళ్ళకి ఇద్దాం. ఇది ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా, అధికార పార్టీ పరంగా మేము మాటిస్తూ ఉన్నాం. కానీ ప్రజలను, పేదవాళ్ళను మభ్యపెట్టి వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నా. నిన్న అక్కడ ఏదో ఇంకా డ్రామా జరుగుతూ ఉంది. ఆ డ్రామాను ఆపాలి శ్రీనివాస్ గౌడ్. చెప్పు మీ వాళ్ళకు, అందరి మీద కేసులు అవుతాయి. ప్రభుత్వానికి, అధికారులకు సహకరించండి. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధికార పార్టీ తరఫున. ముఖ్యమంత్రి గారు అక్కడ పెద్ద ప్రభుత్వాన్ని శాసించి ప్రభుత్వాన్ని ఏమైనా చేయగలని శక్తి ఉన్నటువంటి వాళ్ళనే ఉపేక్షిస్తలేదు ఇవాళ ఈ ప్రభుత్వం హైదరాబాద్లో. అసలు ఎంత ఇంకా చాలా ఉన్నాయి. దొంగలగుంటలో దొంగలు ఉన్నారు, పెద్ద చెరువులో పాములు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు నీ ఫామ్ హౌస్ లెక్క చేస్తాం, కొత్త కలెక్టరేట్ పక్కన ఉన్న లెక్క చేస్తాం, అన్ని లెక్క చేస్తాం. కనుక చివరిసారిగా హెచ్చరిస్తా ఉన్నాం శ్రీనివాస్ గౌడ్కు, రాజకీయ లబ్ధి కోసం ప్రజలతో ఆడుకోవద్దు. ఆల్రెడీ నీవు ఆ ప్రజల శాపం కలిగి, ఉసురు కలిగే నీ అధికారం పోయింది. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని
ప్రజల మీద ప్రేమ ఉంటే దరఖాస్తు పెట్టురా, వచ్చి వాళ్ళ తరఫుకి వెళ్ళి నీ తమ్ముడు వెనుక ఉన్నాడు దొంగలు ఎవరుతున్నారో వాళ్ళందరినీ నువ్వే తెచ్చి సరెండర్ చేయి. డబల్ బెడ్రూమ్ అమ్ముకున్నది వీళ్ళే, ఈ కృష్ణబల్లిలో పట్ట సర్పీలు అమ్ముకున్నది వీళ్ళే అని చెప్పి వాళ్ళందరినీ సరెండర్ చేసి నీ నీతిని నీ నిజాయితీని ప్రజల మీద మన ప్రేమ ఉంటే దాన్ని నిరూపించుకో. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పైన అధికారుల పైన దుమ్మెత్తి వచ్చే ప్రయత్నం చేస్తే సూర్యుడి పైన ఉమ్మిస్తే ఏమవుతుంది, నీ మీదే పడుతుంది. గట్ల అయితే ప్రజలకు అందరూ తెలుసు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ అటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఎంత మంచి చేయాలనుకుంటున్నారో అందరికీ తెలుసు. కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా, అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? జర్నలిస్టు మీరైనా ఇప్పుడు మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతారు కదా, నేను ఆయన మాట్లాడుతున్నాడు కదా, మీరు అడగొచ్చుగా సార్ మరి ఈ కళ్ళు లేని కబోదులు వీళ్ళందరూ మీకు 10 ఏళ్ళు కనబడలేదా, వీళ్ళకి ఎందుకు మీరు జెన్యున్ పట్టాలని మీరు అడగవచ్చు కదా అన్న. ఊరా పైగా ఏది పడితే అది మాట్లాడతారు. 10 ఏళ్ళు కనబడలేదు ఆయనకు, వాళ్ళందరూ ఆ పేదోళ్ళందరూ 10 ఏళ్ళు మన ఆయన నిజంగా పట్టసారి పిలిచింటి అదే డబల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళు ఇంత పంచాయతీ లేదు కదా, ప్రభుత్వ స్థలం మిలుగుతుండే, ఆ ప్రజలకు కూడా ఇబ్బంది లేకుంటుండే. కనుక మహబూబ్నగర్ ప్రజలకు ముఖ్యంగా Y23లో నేను ఇబ్బంది పడుతున్న వాళ్ళకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ప్రజా సంఘాలకు, వివిధ రాజకీయ పార్టీలకు, జర్నలిస్టులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి సహకరించండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడదాం, చెరువులను కాపాడదాం, అన్యాక్రాంతం కాకుండా కాపాడదాం. కాపాడేదంతా మళ్ళీ ప్రజలకే వదులుతుంది కదా. ఇవాళ వాళ్ళందరూ ఒకరు నేను చిట్టీలు చేసినా లేదా అదే ఇష్టం చేస్తే కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటావు తల్లి? మీ కొరకు ప్రజా ప్రభుత్వం ఉంది. అన్న రేవంత్ అన్న నాయకత్వంలో, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో మీకు 5 లక్షలతో ఇందిరా మిల్లు కట్టిస్తాం. మీరు ₹1 ఖర్చు పెట్టకండి, మేము కట్టిస్తాం. న్యాయంగా, నిజంగా, లీగల్గా మీకు పట్టా ఇస్తాం, మీకు కట్టిస్తాం. వాని మాటలు వీని మాటలు దొంగల మాటలు వినకండి, మోసపోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.